కంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లింల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లింల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏళ్లు పట్టింది. ఆ తరువాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు ఈ కథ ఏంది, నేను చూసుకుంటామన్నా. RSS వాళ్ళు, VHP వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితి. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలాంటి పరిస్థితులు. కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా, స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా, స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా, స్టెఫెనును ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు. ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు. నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్. నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా? కాదు. అడుగడుగు నా ఛాలెంజెస్, అడుగడుగు నా బలహీనతలు, అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువు నమ్మకస్తుడు. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు.